వృతాసురుని యొక్క చరిత్రను చెప్పుకున్నాం. అయితే వృతాసురుడి అక్కడ ఆశ్చర్యం ఏమిటి అనేది మనం ఆపేసామన్నమాట. అదే వృతాసురుడు ఈరోజు ఏ విధంగా ఆయన అంతటి గొప్ప భక్తుడుగా అయ్యాడు అనే దాని గురించి మనం ఈరోజు చర్చిస్తాం. ఈ జగత్తులో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఎన్నో కోట్ల మంది జీవులు ఈ భౌతిక జగత్తులో ఉన్నారు. కానీ ముక్తిని కాంక్షించేవారు ఎంతమంది ఉన్నారు? ముక్తిని కోరుకునేవారు ఎంతమంది ఉన్నారు? ముక్తి కోసం తప్పించేవారు ఎంతమంది ఉన్నారు? ముక్తి కావాలని కుండేవారు ఎంతమంది ఉన్నారు? ఇది ఒక ప్రశ్న అన్నమాట. ఏమిటంటే మానవ జీవితం అనేది చాలా విశేషమైనప్పటికీ కూడా మానవుడు మాత్రం ముక్తిని పొందడానికి సమర్థత ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఎంతమంది జీవులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క సృష్టిలో 9 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 7 కోట్ల మంది ఋషులు ఉన్నారు. అయితే ఈ 9 కోట్ల మంది దేవతలు కూడా భగవంతునికి భక్తులే, వాళ్ళందరూ కూడా. అలానే 7 కోట్ల మంది ఋషులు కూడా భగవంతునికి భక్తులే. అయితే వీళ్ళు ఏ రకానికి భక్తులు ఈ ఋషులందరూ కూడా అంటే వాళ్ళు యోగసిద్ధి ద్వారా అనేక రకాలైనటువంటి యోగ మార్గాల గుండా వాళ్ళు యోగ సిద్ధులను పొంది ఆ సిద్ధుల ద్వారా వాళ్ళు గొప్ప పేరును కాంచినటువంటి వారే. వాళ్ళందరూ కూడా ఆ యోగసిద్ధి పదం వల్ల పేరు సంపాదించి తద్వారా వాళ్ళు ఒక గొప్పతనాన్ని చూస్తున్నటువంటి వారు. ఒక రకంగా చెప్పాలి అంటే వారి యొక్క ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నటువంటి వారుగానే పరిగణింపబడుతున్నారన్నమాట. ఈ రకంగా భక్తులు కూడా 2 రకాలైనటువంటి భక్తులుగా ఉంటారు. కానీ సకామ భక్తులు, నిష్కామ భక్తులుగా పిలువబడినటువంటి వారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి? సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకు ప్రశ్న వచ్చింది. ఏంటంటే వృతాసురుడు ఎటువంటి భక్తుడు, ఎలాంటి భక్తుడు ఆయన అంటే ఆయన సాకామ భక్తుడా అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏమంటున్నారంటే ఆయన సాకామ భక్తుడు కాదు, యోగి కాదు, జ్ఞాని కాదు, తర్వాత భక్తుడు కూడా కాదు అని చెప్తూ ఆయన మరి ఎవరు అంటే విశిష్టమైనటువంటి భక్తుడు. భక్తులలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారనమాట. అంటే శుద్ధ భక్తులని, సంపూర్ణ శరణాగతికు అనన్న భక్తులని. ఇప్పుడు మీరందరూ కూడా భక్తులే, ఎందుకంటే మందిరానికి వచ్చారు కాబట్టి మీరంతా భక్తిగా పిలువబడుతున్నారు. కానీ భక్తులా కాదనేది మీకు తెలుస్తుంది ఆ విషయం. కానీ శాస్త్రం ఏమంటుందంటే మందిరానికి వచ్చాము కాబట్టి భక్తుడుగా పరిగణింపబడుతున్నారు. కానీ ఇక్కడ వృతాసురుడు ఎలాంటి భక్తుడు అంటే అనన్న భక్తుడు. అందుకని ఇతను భక్తుడిగా కూడా పరిగణింపబడడం లేదు. సుఖదేవ గోస్వామి ఇతను భక్తుడు కూడా కాదు అని చెప్పారు. మరి ఎటువంటి భక్తుడు అంటే అనన్న భక్తుడు. అంటే భగవద్గీతలో స్వామి అంటున్నాడు కదా, అనన్న చింతయంతోమం యోజనా పరి ఉపాసతే తేషం నిత్యయుక్తానాం యోగశామం ఇమామి. ఆయన ఎల్లప్పుడూ కూడా భగవంతుని గురించి స్మరిస్తున్నటువంటి భక్తుడను ఎవరైతే ఆ రకంగా నిరంతరం భగవంతున్నే స్మరిస్తూ ఉంటారో అటువంటి భక్తుణ్ణి అనన్న భక్తుడుగా పరిగణింపబడతారు. కాబట్టి ఈ వృతాసురుడు కూడా అనన్న భక్తుడుగా పరిగణింపబడుతున్నారు. అసలు ఇతను అనన్న భక్తుడు ఎలా అయ్యాడు, అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనేది తెలియచేయమని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఆ కథలోకి ప్రవేశిద్దాం. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు కథను వివరిస్తూ ఉన్నాడనమాట. పూర్వానికి ఆయన సూరసేన దేశానికి గొప్ప రాజు అయినటువంటి చిత్రకేతుడు అని చాలా గొప్ప మహారాజు. ఆయన సూరసేన దేశానికి సంబంధించినటువంటి గొప్ప రాజు అన్నమాట. అయితే ఆయనకు 1,000,000 మంది భార్యలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,000,000 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు. రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజు.
ప్రజలందరినీ కూడా తన సొంత కన్న బిడ్డల వలె చూస్తున్నటువంటి రాజు. ఆ రాజ్యంలో భక్తి ప్రవర్తులు చక్కగా సన్మార్గము నడుస్తూ ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నట్లు మనకు భాగవతం చెప్తుంది. కానీ ప్రజలందరూ హాయిగా ఉన్నారు, రాజ్యం కూడా అంత హాయిగా ఉంది, రాజు తప్ప మిగిలిన వారందరూ కూడా హాయిగానే ఉన్నారు. కానీ రాజు 1,000,000 మంది భార్యలను వివాహం చేసుకున్నందుకు బహుశా ఆనందంగా లేడేమో అని మీరు అనుకోవచ్చు. కాదు, ఇక్కడ ఆయన 1,000,000 మందిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆనందంగా ఎందుకు లేడు అంటే అతనికి పుత్ర సంతానం లేదన్నమాట. పుత్రహీనం గృహశూన్యం అని శాస్త్రం చెప్పినట్లు ఏ గృహంలో పుత్రులు ఉండరో ఆ గృహం అనేది శూన్యం అన్నమాట. అంటే వారికి ఎటువంటి ముక్తి లభించదు. చనిపోయిన తర్వాత సంతానం లేనటువంటి వారికి ముక్తి లభించదు. అందుకని సంతానం అంటే మన అందరం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ముక్తిని పొందడానికే సంతానం. అంతేగాని భవంతులు, కార్లు, బంగ్లాలు కట్టి వాళ్ళను ఒక గొప్పగా చూడడం కోసం అనేసి మనం అనుకుంటున్నాం. కానీ అది అవసరమే. కానీ అన్నిటికంటే కూడా గొప్ప అవసరం ఏమిటి అంటే ముక్తి పొందడం. ఎందుకంటే ఈ జన్మమృత్యు సాగరం నుంచి మనం బయటపడాలి అంటే పుత్రుడు అనేవాడు ఒకడు మనకు ఉండాలి. పుత్రుడు ఉండగానే స్వర్గం లభించదు. ఆ పుత్రుడు హరిభక్తుడై ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. అందుకని మనకు పుత్రుడు ఉన్నాళ్ళే మనం హాయిగా ఉందాం అనుకోకండి. ఆ పుత్రుడిని మీరు భక్తుడిగా మార్చారా లేదనే దానిపైన ఆధారపడుతుంది. కనుక ఇప్పుడు చిత్రకేతు మహారాజుకు పుత్రహీనం గృహశూన్యం కనుక ఆ గృహం అంతా కూడా శూన్యమైపోయింది. ఆయన హృదయం అంతా కూడా శూన్యమైపోయింది. అంధకారంగా అతను ఎల్లప్పుడూ కూడా సంతానం లేని హీనుడై బాధపడుతూ ఉన్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ప్రజలందరినీ కూడా తన సొంత కన్న బిడ్డల్లా చూసుకున్నప్పటికీ కూడా తనకు ముక్తి లభించేదానికి స్వర్గానికి వెళ్ళడానికి సంతానం లేదు. కనుక అతను ఎంతగానో బాధపడుతున్నాడు. సంతానం కోసమే అనేక వివాహాలు తను చేసుకున్నప్పటికీ కూడా తనకు సంతానహీనుడైపోయాడు. ఇలాగ బాధపడుతున్నటువంటి ఆ రాజుకు ఒకానొక రోజున ఆ రాజ్యంలోకి ఒక గొప్ప మహర్షి వచ్చాడు. ఆయనే అంగీరస మహర్షి. అంగీరసుడు ఆ రాజ్యానికి వచ్చాడు, ఆ రాజ్యంలోకి వచ్చాడు. రాజు చక్కగా తనను ఆహ్వానించాడు. ఉన్నత ఆ సింహాసనంలో కూర్చొని తనకు పాదాలు కడిగాడు, పై చల్లుకున్నారు. ఆయన కింద కూర్చొని చేతులు జోడించి ఆ రాజు అంగీరసముని అడుగుతున్నాడు అనమాట. అంగీరసముని కూడా రాజును చూశాడు. చూస్తే కాస్త ఆ ముఖమంతా కూడా బాధతో నిండిపోయి ఉంది, ఎంతో బాధపడుతున్నట్లు ఉన్నాడు. అంగీరసముని అడుగుతున్నాడు, నాయన చిత్రకేత, నీ రాజ్యం అంతా సుశశ్యామంగా ఉందా? ఉంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నారు. నాకు అనిపిస్తుంది నువ్వు సంతోషంగా లేవు అని అనేసి. నిజమే మహర్షి, నేను సంతోషంగా లేను. ఎందుకంటే నాకు పుత్రులు లేరు కారణంగా నేను ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాను అని ఆ రాజు అంగీరసమునికి చెప్పారనమాట. అయితే అంగీరసముని అడుగుతున్నాడు అప్పుడు అంగీరసముని, మహర్షి, నాకు ఏదో విధంగా పుత్ర సంతానం కలిగేలా నన్ను అనుగ్రహించండి. ఇది భాగవతంలో లేదు, ఆచార్యులు చెప్పినటువంటి మాట. ఏంటంటే ఈయన అంగీరసముని అడుగుతున్నాడు, నాకు పుత్ర ప్రసాదాన్ని చేయండి, అంటే పుత్రుణ్ణి ఇవ్వండి దయచేసి. మీరు మహర్షులు కదా, మహర్షులైనటువంటి వారు త్రికాల జ్ఞానులు, ఏదైనా మీరు అనుగ్రహించగలుగుతారు. కాబట్టి నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని అంగీరసముని చిత్రకేతు మహారాజు అడగగా అంగీరసముని ఇలా అంటున్నాడు అనమాట, ఓ రాజా, నీకు భగవత్ప్రాప్తిని పొందే మార్గాన్ని నీకు ఉపదేశిస్తా. నీకు సంతానం వల్ల ఎటువంటి సుఖము లభించదు. నీకు సంతానం కలిగినప్పటికి కూడా కొంచెం ఆనందంగాను కొంచెం ఎక్కువ దుఃఖంగా ఉంటావు. కాబట్టి నేను దుఃఖం లేనటువంటి మార్గాన్ని నీకు సూచిస్తాను, స్వీకరించు అని చెప్పాడని మహా ఆచార్యులు చెప్తున్నటువంటి మాట అన్నమాట. అయితే చిత్రకేతు అంగీరస మాటలను నిరాకరించినట్లు చెప్పబడుతుంది. ఏమిటంటే, లేదు మహర్షి, నాకు పుత్ర సంతానమే కావాలి, నాకు పుత్రులే కావాలి, దయచేసి నాకు పుత్ర సంతానం ఇవ్వండి. నేను పుత్ర సంతానం లేకుండా నేనేం చేసుకుంటాను, నాకు పుత్ర సంతానమే కావాలి అని ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు గట్టిగా అలా పట్టుకొని ఉన్నాడో అప్పుడు అంగీరసముని సరే తనకు ఏమి కాదనలేక, రాజు మాట కాదనలేనటువంటి మహర్షి ఇప్పుడు ఒక పుత్ర కామిష్ట యజ్ఞాన్ని నిర్వర్తించాడు.
చేశాడనమాట. ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం పూర్తయింది. ఆ యజ్ఞంలో నుంచి యజ్ఞ ప్రసాదం కూడా రాజుకు లభించింది. ఆ ఋషి యజ్ఞ ప్రసాదం ఇవ్వగా ఆ ప్రసాదాన్ని తన భార్యకి ఇవ్వడం ద్వారా కొంతకాలానికి తన భార్య గర్భవతి తన కడుపున ఒక పండు కాసిందనమాట. అతను ఒక పిల్లవాడు జన్మించాడు. అతనికి అంగీరసముని చెప్పాడనమాట, ఈ పిల్లవాని ద్వారా నీకు ఆనందము కలుగుతుంది, అలానే దుఃఖము కూడా కలుగుతుంది అని చెప్పి తనను అలా ఆశీర్వదించి ఆ మహర్షి ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడనమాట. అలా కొంతకాలం తర్వాత పిల్లవాడు పుట్టాడు. రాజుగారికి ఎంతో ఆనందం, పండగ అయింది. గంతులు వేశాడు, ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆ మంతరసాన్ని ఎప్పుడైతే నీకు మగ సంతానం కలిగింది అని చెప్పగానే మెడలో ఒక వజ్రాల హారాన్ని తీసి ఆమెకు అలా బహుమతి ఇచ్చేశాడు. ఇంకెంతో ఆ రాజ్యం అంతా చక్కగా అలంకరించేశాడు. కన్నులు విందుగా పండగ చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే ఎంతో కాలం తర్వాత తనకు ఒక సంతానం కలిగింది. లేక కలిగినప్పుడు ఎలా ఉంటారండి? చాలా ఆనందంగా ఖుషిగా ఉంటారు కదా. ఇప్పుడు రాజుగారు కూడా, చిత్రకేతు మహారాజు కూడా అంతే ఆనందంతో పొంగిపోతూ ఉన్నారు. అయితే ఏం జరుగుతుందంటే చిత్రకేతు మహారాజు ఆ పిల్లవాడిని చూసి ఎంతగానో ముద్దులాడుతున్నాడు, ఎత్తుకుంటున్నాడు, ఆనందంగా అక్కడే ఉండిపోతున్నాడు అనమాట. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సింహాసనం అంటే రాజ్యం గురించి కూడా ఆయన ఏం పట్టించుకోవడం లేదు. ఎంతసేపు కూడా ఆ భార్య ఆ పిల్లలు ఇలానే ఉండిపోతూ ఉంటే మిగిలిన భార్యలకు అందరికీ కూడా రాజు యొక్క ఆనందాన్ని చూసి ఈర్ష్య కలిగింది. రాజుకున్నటువంటి ఆనందాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈర్ష్య కలిగింది. ఎందుకంటే వారికి సంతానం కలగలేదు. ఒక భార్యకి మాత్రమే సంతానం కలిగింది కాబట్టి ఆమె పట్ల వీళ్ళందరూ కూడా ఈర్ష్య కలిగిన వారై ఒకరోజు నా పిల్లవాడు ఉయ్యాల్లో నిద్రపోతూ ఉండగా, రాజు వంశంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారనంటే అనేక రకాలైనటువంటి భోగాలతో ఉంటారనమాట. వాళ్ళు నిద్ర లేపడానికి కూడా ఎంతోమంది చెలికత్తెలు ఉంటారు. వాళ్ళు చక్కగా గానం చేస్తూ వారి నిద్ర లేపి కుసన పెట్టి బ్రష్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత సోపు రుద్దే వాళ్ళు ఉంటారు, నీళ్లు పోసేవారు ఉంటారు, ఒళ్ళు రుద్దే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా రాజు కుటుంబంలో పుట్టినటువంటి పిల్లల అంటే ఆ రకంగా ఆ పిల్లవానికి మంచి పరిచయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకరోజు ఏమైంది, ఈ మిగిలిన భార్యలందరూ కూడా అసూయ చెందిన వారే ఆ పిల్లవానికి పాలల్లో విషము కలిపి తాపేశారు. అయితే ఆ పాలు తాగి పనుకున్నటువంటి అశ్వశోక అనే పిల్లవాడు ఆ ఉయ్యాల్లో పనుకున్నాడు. అలా నిద్రపోయాడు. ఇంకంతే నిద్రపోతూనే ఉన్నాడనమాట. సో రాణిగారు చెలికత్తెలను ఆజ్ఞాపించింది, ఇంకా ఎక్కడ పిల్లవాడిని లేపలేదు, ఇంకా ఆలస్యం అవుతుంది, నిద్ర లేపి వానికి స్నానం చేపించి తీసుకొని రండి అని చెప్పి రాణిగారు ఎప్పుడైతే చెలికత్తెలను అలా ఆజ్ఞాపించిందో ఈ చెలికత్తె వెళ్ళి ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ అశ్వశోకను లేపిందనమాట. లేపితే ఆ పిల్లవానికి ఎటువంటి చలనం లేదు. అయితే ఒక్కసారిగా ఈ దాసికి భయం కలిగి ఒళ్ళంతా కూడా చెమట్లు పట్టి గట్టిగా అరుస్తూ మహారాణి 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 అని చెప్పి మహారాణి భవంతికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమెకు నోటి నుంచి మాటలు రావడం లేదు, కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. మహారాణి కూడా ఏమైంది 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 అని అందరూ అకస్మాత్తుగా ఉయ్యాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఆ పిల్లవాడు అక్కడ చనిపోయి ఉన్నాడు, మరణించి ఉన్నాడనమాట. జీవస్వవంలా ఉన్నాడు. ఒక్కసారిగా ఆ మహారాణి కుప్ప కూలిపోయిందనమాట. ఆ పిల్లవాడు మరణించినందుకు ఎంతగానో బాధపడుతూ దుఃఖిస్తూ దొల్లి ఏడుస్తుంది. ఇంతలోనే ఈ విషయం రాజుగారికి కూడా అందజేశారు. ఇంకా రాజు అప్పుడు అనుకున్నాడనమాట, ఋషి ఆశీర్వదించినప్పుడు ఏదో చిన్నపిల్లవాడు పుడితే ఏదో జ్వరం వచ్చినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది, మళ్ళీ పెరిగి పెద్దవాడు అవుతూ ఆనందంగా ఉన్నప్పుడు మనకు ఆ పిల్లవాడిని చూసి ఆనందంగా ఉంటాము అని అనుకున్నాడు. కానీ ఇలా అవుతుందని రాజు అనుకోలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే రాజు ఆ పిల్లవాడిని చూడగానే 2 కళ్ళల్లోంచి నీళ్ళు అలా పెట్టుకొని అలాగా ఒక పర్వతం ఇరిగిపోతే ఎలా కింద పడుతుందో అలా కింద పడిపోయాడనమాట. పుత్రా 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 అని చెప్తూ తన నోటి నుంచి కూడా ఎటువంటి మాటలు రానివాడై పడి ఉన్నటువంటి ఒక రాజు ఒక శవంలా పడిపోయినాడనమాట. ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అనమాట చిత్రకేతు మహారాజు. ఆ పిల్లవాని యొక్క మరణాన్ని చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అలా దుఃఖిస్తున్నటువంటి సమయంలో
అక్కడికి మళ్ళీ అంగీరసముని, నారదముని ఇద్దరు కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. వస్తే అక్కడ ఆ చిత్రకేతు మహారాజు ఏడ్చి స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉన్నాడు. ఆ బట్టలన్నీ కూడా చిందర వందర అయిపోయినాయి. ఆ శరీరం మీద అలంకరించుకున్నటువంటి నగలన్నీ కూడా పడిపోయినాయి. ఆ జుట్టు అంతా కూడా విరబోసుకొని ఉన్నాడు. కిరీటం పడిపోయింది. ఆయన 2 కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ కళ్ళు ఏడ్చి ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రాజు మరణించినటువంటి శవం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పడిపోయి ఉన్నాడనమాట. చూశాడు అంగీరసముని, నారదముని చిత్రకేతునకు ఎలాగైనా సరే తనను ఓదార్చి తనకొక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి నారదముని తన దగ్గరికి వచ్చి, చిత్రకేత లేనాయన, ఇలా ఉండకూడదు, రాజు అయినటువంటి వ్యక్తి ఈ విధంగా శోకించకూడదు, అలా శోకించడం వల్ల ఎట్టి ప్రయోజనము లేదు, పుట్టిన వానికి మరణం అనేది తప్పదు, మరణం అనేది తప్పనిసరిగా అందరికీ వస్తుంది, కాబట్టి మరణాన్ని చూసి ఈ విధంగా బాధపడకూడదు, నీ పుత్రుడు మరణించలేదు, శరీరం మాత్రమే మార్చేశాడు, ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది, కాబట్టి ఓ మహారాజా నువ్వు లేచి ఈ కన్నీరు తుడుచుకో, జరగవలసినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయి, అలా నువ్వు దుఃఖించడం వల్ల ఎట్టి ప్రయోజనము లేదు అని చెప్తుండగా మహారాజును లేసే శక్తి కూడా లేదు. ఎందుకంటే ఎంతగానో ఆ పిల్లవాడిని ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఆ పిల్లవాడు ఒక్కసారిగా అలా అయ్యేసరికి తన పూర్తిగా నిరాశ చెందిన వాడైనటువంటి రాజు ఆ పరిస్థితికి దిగదారాడనమాట. కానీ ఇప్పుడు లేచినటువంటి రాజు ఆ ఋషులతో అంటున్నాడనమాట, మహర్షి నా పుత్రుడు కావాలి, నా పుత్రుడు అని చెప్పి దుఃఖిస్తూ ఉంటే ఇతనికి ఎలాగైనా సరే జ్ఞానం తెలియచేయాలి అన్న నారద మహర్షి తన కమండంలో నుంచి నీళ్లు తీసి ఆ యొక్క మృత శరీరం పైన ఇలా చల్లగా ఆ మృత శరీరం లేచి కూర్చుంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ మృత శరీరం లేచి కూర్చోగానే వెంటనే చిత్రకేతు మహారాజుకు ఆనందంతో లేచి కళ్ళు తుడుచుకొని, పుత్ర అశ్వశోక, నా బిడ్డ, నా పుత్రుడు అని చెప్పి గట్టిగా వెళ్ళి అశ్వశోకను కౌగులించుకుంటాడు. ఎప్పుడైతే ఆ రాజు తన పుత్రుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ గట్టిగా ఆలింగనం చేసుకోగానే వెంటనే ఆ పిల్లవాడు ఆ యొక్క రాజును పక్కకు తోసేశాడనమాట. ఎవరు మీరు? పుత్ర అని నన్ను సంబోధిస్తున్నావు, అసలు నేను ఎప్పుడు నీ పుత్రుణ్ణి? ఏ జన్మలో నేను నీకు పుత్రుణ్ణి? నువ్వు ఏ జన్మలో నాకు తండ్రివి అని ఆ పిల్లవాడు అడుగుతూ ఉన్నాడనమాట. దానికి సమాధానం లేదు చిత్రకేతుని దగ్గర. ఎందుకంటే ఇప్పుడు పుత్ర వాత్సల్యంతో దుఃఖిస్తున్నటువంటి వాడికి శాస్త్రం పట్ల ఎటువంటి గుర్తు లేదు. ఇప్పుడు పాపం ఎంతగానో దుఃఖిస్తున్నటువంటి ఆ రాజును ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, నీవు నాకు ఏ జన్మలో తండ్రివి? ఏ జన్మలో నువ్వు నాకు తండ్రివి? ఏ జన్మలో నేను నీకు పుత్రుణ్ణి? అనేక జన్మలు నేను ఎత్తి ఉన్నాను, అనేక జన్మల్లో నాకు తల్లిదండ్రులు కూడా ఉన్నారు, అనేక జన్మల్లో అనేక రూపాలలో అనేక సార్లు నేను వచ్చి ఉన్నాను. ఏ జన్మలో వచ్చాను? ఏ జన్మలో నువ్వు నాకు తండ్రివో, ఏ జన్మలో నేను నీకు పుత్రునో చెప్పు. ఎప్పుడైతే చిత్రకేతునికి ఈ ప్రశ్నకు సమాధానం లేదో అప్పుడు ఆ పుత్రుని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి రాజు నారదముని ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తనకు బోధిస్తున్నాడు అనమాట. నాయన చిత్రకేత, శరీరం అనేది అశాశ్వతమైనటువంటిది. మనం ఈ శరీరాన్ని పట్ల భ్రాంతిని పెంచుకొని ఉండకూడదు. శరీరం మారిపోతూ ఉంటుంది, ఆత్మ అనేది నిత్యం. నీ పుత్రుడు అనేవాడు ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మరణించదు, శాశ్వతం. అది కాల్చబడదు, శోకింపబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత శోకింపబడదు, అది చంపినను చంపబడదు. అటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను గురించి మనము ఆలోచించాలి. ఈ తాత్కాలికమైనటువంటి శరీరము గురించి కాదు మనం ఆలోచించవలసింది అని ఎప్పుడైతే నారదముని చేత ఉపదేశింపబడినటువంటి చిత్రకేతుకి జ్ఞానోపదేశుడైనటువంటి ఆ రాజు మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరిపి తర్వాత ఆ రాజు ఋషి యొక్క ఆజ్ఞ మేరకు అంగీరసముని అలానే నారదముని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ఏం చేశాడు అనంటే ఇప్పుడు రాజ్యాన్ని
భగవద్భక్తిని ఆచరిస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ రాజ్య పరిపాలన కొంతకాలం గడిచిన పిమ్మట తిరిగి తను వానప్రస్థాశ్రం తీసుకొని అడవికి వెళ్ళిపోయి చక్కగా భగవంతుని పట్ల ధ్యానం చేస్తూ ఆ రకంగా ఆయన నారదముని చెప్పినట్లు అంగీరసముని చెప్పినట్లుగా ఆయన భగవద్భక్తి మార్గాన్ని చేపట్టిన వాడై అలా దీర్ఘకాలం ఎంతో కాలం భగవద్భక్తిని రాజ్యాన్ని పరిత్యజించాడు. మొత్తం అన్నీ కూడా వదిలేసి అడవికి వెళ్ళిపోయి భగవంతుని పట్ల ఆయన తపస్సును ఆచరించడం అనేది ప్రారంభం చేశాడనమాట. అలా చేసిన కొంతకాలం తర్వాత శరీరం అనేది సహజంగా మారిపోతుంటుంది కదా. అంటే శరీరం ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఈ శరీరంలో ఉంటాం, తర్వాత మరొక శరీరంలోకి వెళ్ళిపోతాం. అలాగా చిత్రకేతు మహారాజు కూడా తన యొక్క దివ్య శరీరాన్ని పరిత్యజించిన వాడై ఆయన ఉన్నత లోకమైనటువంటి గంధర్వ లోకాలకు ఉన్నత లోకమైనటువంటి లోకాలకు చేరుకొని అక్కడ ఎంతో దీర్ఘకాలం సుఖభోగాలను అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క రాజు యొక్క సుఖభోగాలకు ఎంతో గొప్పగా భోగభాగ్యాలను అనుభవిస్తున్నటువంటి ఆ చిత్రకేతుడు ఒక రోజున ఆయన సుమేరు పర్వతము పైన ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడనమాట. అంటే ఈ శరీరం వదిలేశాడు, తర్వాత ఉన్నత లోకంలో ఒక అద్భుతమైనటువంటి శరీరాన్ని తీసుకొని అక్కడ ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడనమాట. అంటే ఆచార్యులు ఒక మాట చెప్తారనమాట, మనం భగవద్భక్తి ఆచరించడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి, ఎన్ని లాభాలు ఉంటాయి అంటే ఈ జగత్తులో అన్ని లాభాలు కేవలం భగవద్భక్తి వల్లనే కలుగుతాయి అని చెప్తారనమాట. ఎందుకంటే ఏ కారణం వల్ల భక్తిలో మనం చిన్న మిస్టేక్ చేసినా సరే మళ్ళీ మనం భక్తిలో నిలదొక్కుకోగలుగుతాం. కానీ వేరే మార్గంలో ఆ మార్గం నుంచి మనం వైతొలిగినట్లయితే పూర్తిగా మనం నష్టపోతాం అనమాట. కానీ భక్తిలో అలా నష్టం ఉండదు. కానీ చిత్రకేతు మహారాజు ఇక్కడ తనకు ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఆచార్యుల యొక్క ఆజ్ఞను స్వీకరించిన వాడై ఆయన వానప్రస్థాశ్రం స్వీకరించి అడవికి వెళ్ళిపోయి తపస్సును ఆచరించి అతను మళ్ళీ ఇప్పుడు ఉన్నత లోకాలను చేరుకొని అక్కడ చక్కగా సుఖంగా తన ఎంతోమంది సేవకులతోనూ ఆ లోకంలో హాయిగా ఉంటున్నటువంటి ఆయన ఒకరోజు సుమేరు పర్వతంలో విమానంలో సంచరిస్తూ ఆయన ఉండగా ఒక ప్రయాణిస్తున్నటువంటి సమయంలో మహాదేవుడు పార్వతీమాతను తన తొడపైన కుసన పెట్టుకొని శ్రీమద్ భాగవతాన్ని ప్రవచిస్తూ ఉన్నాడనమాట. ఆ ప్రవచిస్తున్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి చిత్రకేతుడికి ఎంతగానో ఆయనకు ఇక్కడ ఏం కలిగిందంటే ఆనందం కలిగిందనమాట. ఎందుకనంటే ఈ యొక్క సృష్టిలోనే అత్యంత రూపవతి ఎవరు అంటే పార్వతీమాత. ఆమె కన్నా సౌందర్యవతి మరొకరెవరు ఉండరనమాట. అంత సౌందర్యవతి అయినటువంటి పార్వతీమాతను తన తొడపైన కుసన పెట్టుకున్నటువంటి మహాదేవుడు ఋషులందరూ కూడా అలా కూర్చొని ఉన్నారు. వారికి శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఉన్నారనమాట. ఈ దృశ్యాన్ని చూసినటువంటి చిత్రకేతు మహారాజుకి ఏమనిపించింది మనసులో అంటే, ఆహా, మహాదేవుడు ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఎందుకనంటే ఇంత అందమైనటువంటి అమ్మాయిని తన తొడ మీద కుసన పెట్టుకొని శ్రీమద్ భాగవతాన్ని చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఎంత గొప్ప మహోన్నతమైనటువంటి వాడు అని మనసులో తలసిన వాడై చిత్రకేతుకు ఒక ఆనందంతో ఒక నవ్వు వచ్చేసిందనమాట. అంటే పక్కుమని నవ్వేశాడనమాట. అది ఏమైందంటే ఎప్పుడైతే ఆయన అలా పక్కుమని నవ్వాడో పార్వతీమాతను చూసి, శివుని ఒళ్ళో కూర్చొన్నటువంటి పార్వతిని చూసి అలా గల్లుమని నవ్వాడో పార్వతికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మూర్ఖుడా, నన్ను చూసి నవ్వుతావా? అసలు ఇక్కడ ఎందుకు నవ్వాడు అనేది ఆమె ఆలోచించలేదు. మహాదేవుడు శ్రీమద్ భాగవతం మనం చదివితే అర్థమవుతుంది. మహాదేవుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఎప్పుడైతే ఈ పార్వతీమాతకు కోపం వచ్చిందో చిత్రకేతుని పైన వెంటనే తన విమానంలోంచి దిగి వెంటనే ఆయన శరణాగతి అవుతాడనమాట. చిత్రకేతు, అమ్మ నాది క్షమించు, నేను తప్పు చేశాను అని అనేసి. క్షమించు అన్నప్పుడు తనను వదిలేసేయాలి కదా. కానీ పార్వతీమాత అలా వదిలేయకుండా వెంటనే ఏమి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా వెంటనే పార్వతీమాత ఆ చిత్రకేతునికి ఒక శాపం ఇచ్చిందనమాట. నువ్వు ఈ విధంగా అవమానించినందుకు గాను నువ్వు అసురుడుగా మారువుగాక అని చెప్పి శాపం ఇచ్చింది. ఆ అసురుడే ఉత్తాసురుడు. ఈ చిత్రకేతే ఆ ఉత్తాసురుడుగా తర్వాత జన్మలో
ఎవరు? సృష్టి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం గుండంలో నుంచి పుట్టినటువంటి వాడే ఈ ఉత్తాసురుడు. ఈ చిత్రకేతుడే ఉత్తాసురుడుగా ఆ యజ్ఞంలో నుంచి ఆవిర్భవిస్తాడు. అక్కడ చాలా చర్చ జరుగుతుందన్నమాట భాగవతంలో. అందరూ కూడా నిష్కాంతపోయారనమాట. ఋషులందరూ కూడా అలా నిలబడిపోయారు. పార్వతీమాత ఎప్పుడైతే ఆ చిత్రకేతునికి ఆ విధంగా శాపం ఇచ్చిందో శివ భగవానుడు కూడా నోటి నుంచి ఏం మాటలు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెను ఆపేదానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆమె విని, మహాదేవుని మాట విని దానికి కూడా ఆమె సిద్ధంగా లేదన్నమాట. అంత కోపంగా ఉందన్నమాట పార్వతీమాత. ఆ కారణంగా మహాదేవుడు కూడా ఏమీ మాట్లాడలేదు. చాలాసేపు వరకు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దం అయిపోయింది. ఆ సభ అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఋషులు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ గప్సీప్ అయిపోయారనమాట. ఇదంతా అయిపోయిన పిమ్మట మహాదేవుడు భాగవతంలో దాని గురించి ఎంతో చక్కటి వర్ణన చేశారనమాట. పార్వతీతో తర్వాత మాట్లాడుతున్నాడనమాట. ఏమనంటే ఈ కథలో లేదు, అది భాగవతంలో ఉంది. సో పార్వతీమాతతో చెప్తున్నాడనమాట, పార్వతి నీవు ఆ చిత్రకేతుని శపించావు కదా, ఆ శాపానికి ఎట్టి అర్థం లేదు. ఎందుకు ఆవేశంతో నువ్వు అతన్ని శపించావు, అతని యొక్క భావన ఏంటో నువ్వు గ్రహించలేకపోయావు అని ఎప్పుడైతే మహాదేవుడు నిదానంగా, ఎందుకంటే మహాదేవుడు ఎంతో సహనంగాను ఓర్పుతోనూ కలిగి ఉన్నాడనమాట. ఆ సమయంలో ఆయన ఎంతగానో భాగవతం ప్రవచనం చేస్తూ ఆ విధంగా ఉన్నటువంటి మహాదేవుడు నిదానంగా పార్వతీమాతకు చెప్పినప్పుడు పార్వతీమాత కూడా ఎంతగానో బాధపడుతుందన్నమాట. అరే, నేను కొద్ది నిమిషాలు ఆ కోపాన్ని అదుపు చేసుకొని ఉంటే ఇంతటి శాపం కలిగేది కాదు కదా అని అనేసి. ఎందుకనంటే చిత్రకేతువు కూడా మహోన్నతమైనటువంటి అనన్య భక్తుడు అనమాట. ఎందువల్ల అనన్య భక్తుడు అని చెప్తుందంటే భాగవతం, అతను అంగీరసముని అలానే నారదముని యొక్క ఉపదేశాల మేరకు రాజ్యాన్ని పరిత్యజించాడు, కుటుంబ జీవనాన్ని పరిత్యజించాడు, అన్నిటినీ త్యాగం చేసి భగవంతునిపైనే తన మనసును లగ్నం చేసి భక్తి మార్గాన్ని ఆయన స్వీకరించినందుకు గాను అనన్య భక్తుడుగా అతను ప్రఖ్యాతిగాంచాడు. అందుకని ఇక్కడ భాగవత సారాంశం, ఈ కథ సారాంశం ఏం చెప్తుందంటే, ఆయన కావాలని ఆ అపరాధం చేయలేదు, ఉద్దేశపూర్వకంగా ఆయన ఎటువంటి అపరాధం చేయలేదు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనసులో తలుసుకొని తన చేసినటువంటి ఆ అపరాధాన్ని పార్వతీమాత ఆ విధంగా భావించినందుకు తనకు అసురుడు కమ్మని శపించినందుకు గాను ఆయన అసురుడుగా పుట్టినప్పటికీ కూడా ఇంద్రుడికి ఉత్తాసురుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఉత్తాసురుడిని సంహరించడానికి వజ్రాయుధంతో తన తలను కట్ చేస్తున్నప్పుడు ఇంద్రుడికి చెప్తాడనమాట ఉత్తాసురుడు, నువ్వు నన్ను వెంటనే సంహరించు, ఈ వజ్రాయుధంతో సంహరించు అని అనేసి. కొన్ని కథల్లో ఏం చెప్పారంటే, దేవతలందరూ కూడా ఉత్తాసురుడి పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి బాణాలు దేవతలందరూ కూడా ఉత్తాసురుని పైన వదిలితే వాని యొక్క శరీరంలోకి ఆ బాణాలన్నీ వెళ్ళిపోయి ఇమిరిపోతాయి అన్నమాట. అతనికి ఎటువంటి గాయం కాదనమాట. అప్పుడు ఉత్తాసురునికి ఇంద్రులకు దేవతలకు ఏం అర్థం కాక ఆశ్చర్యసికుతులైతే అప్పుడు చిత్రకేతువే ఉత్తాసురుడే చెప్తాడనమాట, మీరు నన్ను చంపాలి అంటే వజ్రాయుధం ద్వారా నన్ను సంహరించండి అని చెప్పారని కొన్ని కథలలో ఈ విధంగా చెప్పారనమాట. ఆ రకంగా వజ్రాయుధంతో తనను చంపినప్పటికీ కూడా తన తల తెగలేదు. ఆ తలను కొన్ని రోజుల పాటు, సంవత్సరాల పాటు ఆ వజ్రాయుధంతో కోశారు అని చెప్పి భాగవతం చెప్తుంది. అంత భీకరమైనటువంటి, అంత బలమైనటువంటి రాక్షసుడు అనమాట. ఈ సందర్భంలో ఇంద్రుడికి కూడా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఏమనంటే, ఈ ఉత్తాసురుడు అసురుడైనప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడు. ఇంద్రుడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడనమాట. ఎందుకనంటే ఇంద్రుడికి ఒక మాట చెప్తాడు, ఇంద్ర, ఈ శరీరం అనేది అనిత్యం, ఆత్మ అనేది శాశ్వతం, నువ్వు ఈ శరీరాన్ని మాత్రమే నువ్వు చంపగలుగుతావు, కానీ నన్ను కాదు కదా, కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తావు? నీ చేతిలో ఉన్నటువంటి ఆ వజ్రాయుధంతో నా తలను ఖండించు, నన్ను సంహరించు. కాబట్టి నువ్వు సంహరించినప్పటికీ కూడా నేనేం సంహరింపబడను, ఎందుకంటే ఆత్మ శాశ్వతం కదా, శరీరం మాత్రమే కదా పోయేది, ఆత్మ కాదు కదా. ఈ విషయాలన్నీ విన్న ఇంద్రుడికే ఆశ్చర్యపోయినాడు అని చెప్పి భాగవతం చెప్తుంది. అంతటి మహోన్నతమైనటువంటి భక్తుడండి చిత్రకేతు మహారాజు. అంటే మనం ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే,
భగవంతుని యొక్క భక్తుడైనటువంటి వ్యక్తి ఏ కారణం చేత అపరాధం తొలగినప్పటికీ కూడా ఆ అపరాధం వల్ల తనకు మంచే జరుగుతుందే కానీ చెడు జరగదు. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే సాధువుల యొక్క ఉపదేశాల ద్వారా మన జీవితాన్ని విజయవంతం చేసుకోగలుగుతాము, కేవలం సాధువుల యొక్క మార్గం ద్వారానే మన యొక్క జన్మను సార్థకత చేసుకోగలుగుతాం. అందుకని ఇక్కడ అంగీరసముని నారదముని యొక్క అనుగ్రహం వల్ల, ఆశీర్వాదం వల్ల చిత్రకేతుడు గొప్ప రాజు అయ్యాడు. ఎందుకంటే అంగీరసముని ముందే చెప్పాడు, నీకు పుత్ర సంతానం కంటే కూడా నీకు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాను, తీసుకో అని చెప్పాడు. కానీ చిత్రకేతు మహారాజుకు తన పుత్రుల పట్ల ఉన్నటువంటి వాంఛ కారణంగా నాకు పుత్ర సంతానమే కావాలి 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 అని పదే పదే కోరుకున్న కారణంగా తనను ఆనందపరచడం కోసం మాత్రమే ఆ సాధువులు తనకు ఒక పుత్ర సంతానాన్ని యజ్ఞం ద్వారా ప్రసాదించారు. కానీ ఆ సంతానం కూడా నశించింది, చనిపోయింది. కానీ ఇప్పుడు ఆ చిత్రకేతు మహారాజు అంగీరసముని నారదముని యొక్క ఉపదేశాలతో ఆయన భగవద్భక్తుడయ్యి గొప్పగా తపస్సును ఆచరించి భగవద్భక్తిని ఆచరించి భగవద్ధామానికి చేరుకున్నాడు అనేది మనకు భాగవతం చెప్తుందన్నమాట. అందుకని ఈ భగవద్భక్తి మార్గంలో ఎటువంటి నష్టం లేదు. కాబట్టి మనందరం కూడా భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు అనమాట. స్వల్ప మధ్యస్థ ధర్మత్య ధ్యాయితో మహతో భయత్ అని భగవంతుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మార్గంలో ఉన్నటువంటి వారికి ఎట్టి నష్టము కలగదు అని అనేది చెప్తున్నారు. కాబట్టి నష్టం ఏదైనా చేసుకుంటే అది మన స్వయంకృతంగా జరుగుతుందే తప్ప భగవద్భక్తి ద్వారా ఎవరికి కూడా నష్టం జరగదు. 9వ అధ్యాయంలో కూడా స్వామి ఇదే మాటనే చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి అని అనేసి. అంటే నా భక్తుడు ఎన్నడూ నశించడు అని భగవద్గీత 9వ అధ్యాయంలో కూడా స్వామి ఈ విషయాన్ని ప్రస్తాపిస్తూ ఉన్నాడు. అందుకని మనం భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను, ఆ భగవంతుని యొక్క మాటలను, ఆచార్యులు ఇస్తున్నటువంటి మాటల పట్ల మనం పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోగలిగి భగవంతుని పట్ల భక్తి పెంచుకోగలిగినట్లయితే మనం ఈ మానవ జన్మను సార్థకత చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ మానవ జన్మ అనేది కేవలం ఇంద్రియ సుఖాల కోసం కాదనేది ఈ కథ మనకు నేర్పబడుతుంది. కేవలం ఇంద్రియ సుఖం అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఇంద్రియ సుఖం పొందాలి అని అనుకుంటే మీరు జంతు శరీరాములోకి ప్రవేశించవచ్చు. మానవ జీవితంలో ఇంద్రియ సుఖం కోసం కాదని మనకు భాగవత పురాణం చెప్తుంది. మిగిలిన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు కూడా మనకు చెప్పేది ఏమిటి అంటే ఇంద్రియ సుఖాలను త్యాగం చేయడమే. ఈ భౌతిక జగత్తులో ఈ శరీరంలోకి వచ్చినప్పుడు త్యాగం చేయాలే కానీ ఇక్కడ సుఖాలను అనుభవించాలనుకుంటే అతను కేవలం దుఃఖాన్నే పొందుతాడు. ఇక్కడ దుఃఖం తప్ప మరొకటి ఏది ఉండదు. ఈ విషయాన్ని కూడా భగవద్గీతలో స్వామి మనకు తెలియపరిచారు. దుఃఖాలయం అశాశ్వతం నా పుణ్యవతి మహాత్మనం సంసిద్ధిం పరమం గతః అని భగవంతుడు 8వ అధ్యాయంలో స్వామి మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనకు భగవద్గీత చదివినా కూడా మనకి ఈ విషయాలన్నిటివి అర్థమైపోతాయి. కాబట్టి ఏ వ్యక్తి కూడా మానవ జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మనందరం కూడా ఆలోచించి మన జన్మను సార్థకం చేసుకోవడం కోసం, ఆ భగవంతుని యొక్క వైపుకు మనం ప్రయాణించడం కోసం ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయాలి అనేదే ఈ భాగవత కథ సారాంశం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఆ భగవంతునికి శరణ పొంది మానవ జన్మను సార్థకత చేసుకోవడమే ఈ యొక్క మానవ జన్మానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. అందుకని ఆ మార్గంలో ముందుకు పోవడానికి మనకు సాధు శాస్త్రం మనకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నమాట. అటువంటి సాధు సాంగత్యం మనకు మంచి గురువు, మంచి సాధువు మనకు లభించినట్లయితే అంతకంటే మనకు ఈ జన్మలో భాగ్యం మరొకటి లేదు అని ప్రతి ఒక్కరం కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే అనేక జన్మలలో మనకు బంధువులు వస్తారు, భార్య పిల్లలు కూడా వస్తారు, స్నేహితులు కూడా వస్తారు, ధనము లభిస్తుంది, గృహము లభిస్తుంది, కానీ సాధు సాంగత్యం లభించదు.
అటువంటి మంచి సాంగత్యం మనకు లభించినట్లయితే భాగ్యం, అది మహోభాగ్యం అని మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరికైతే అటువంటి మంచి సాధువు యొక్క సాంగత్యం లభిస్తుందో వాడు భాగ్యవంతుడుగా పరిగణింపబడతాడు ఈ భౌతిక జగత్తులో. ఈ విషయం కూడా శాస్త్ర అనుగుణమే. ఎందుకంటే విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు గురు అష్టకం ద్వారా మనకు ఈ విషయాన్ని వెల్లడి చేస్తున్నారు. గురు కృష్ణ ప్రసాదేవాయ్ భాగ్యవాన్ జీవ అని అనేసి. సో కాబట్టి మనం ఆ యొక్క భాగ్యవంతులంగా ఉండాలనుకుంటున్నారో లేదా అభాగ్యులుగా ఉండాలనుకుంటున్నారో అది భగవంతుడు మీకే ఇచ్చేసాడు ఆ అవకాశాన్ని కూడా. కాబట్టి ఎవరికి వారే నిర్ణయించుకోవాలి, భాగ్యవంతుల అభాగ్యవంతుల అనేది. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవత కథలకి, చిత్రకేతు మహారాజుకి.